ఫ్రెండ్స్, సైడ్ జాయింట్స్ స్ట్రైట్గా ప్లస్ గుర్తు రావట్లేదా? అయితే ఈ మెథడ్లో ట్రై చేయండి. ఎందుకు రాదో చూద్దాం. హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ వరకు స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకొని ఇక్కడ హ్యాండ్కి మనం జాయింట్ స్టిచ్ వేస్తాం కదా, 2 స్టిచ్చెస్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేస్తాను, మీరు స్ట్రైట్గా అయినా స్టిచ్ వేసుకోవచ్చు. ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ చూసారా, ఇలా చెక్ చేసుకోవాలి. ఎంత కరెక్ట్గా వచ్చిందో చూసారా ఫ్రెండ్స్. నడుం లూజ్, నెక్స్ట్ నడుం లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఇలా స్ట్రైట్గా కుట్టు వేసుకోండి. ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేసాము అంటే సైడ్ జాయింట్స్ ప్లస్ గుర్తు కరెక్ట్గా రావాలి. నేను సైడ్ జాయింట్ వైపు 2 ఇంచెస్ ఖర్చునిచ్చాను, అదే ఖర్చు ఇక్కడ రావాలి. మీరు కటింగ్ పర్ఫెక్ట్గా చేశారు అంటే మనకి స్టిచ్చింగ్ ఇంత నీట్గా వస్తుంది. కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేసి చూడండి. సైడ్ జాయింట్స్ ప్లస్ గుర్తు స్ట్రైట్గా తప్పకుండా వస్తుంది. చూసారా, ఒక సైడ్ జాయింట్ని కుట్టు వేశాను, సేమ్ ఇదే విధంగా రెండో సైడ్ కూడా సైడ్ జాయింట్ని స్టిచ్ వేశాను. రైట్ సైడ్ చూసారా ప్లస్ గుర్తు ఎంత నీట్గా ఉందో, సేమ్ ఇదే విధంగా రెండో వైపు కూడా నడుం దగ్గర కూడా ఇలా నీట్గా రావాలి. మనం బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు కానీ స్టిచ్ చేసేటప్పుడే అర్థమైపోతుంది ఈ బ్లౌజ్ కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందా రాదా అనేది. చెప్పిన టిప్స్ని ఫాలో అయ్యి ట్రై చేయండి. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.